దేవుడికి వందనాలండి. ఇస్సాగయ్య గారికి వందనాలు. మాది పెదపాళ్ళ గ్రామం. నా పేరు దేవుళ్ళో సుశీలమ్మ. అయితే నా ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపి నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. దేవుడికి వందనాలు. ఇస్సాగయ్య గారి మాటను బట్టి గృహం నువ్వు కట్టుకుంటావు, నీకు దేవుడు ఇస్తాడని ఇచ్చారు. అలాగే నేను హైదరాబాద్లో పనిచేస్తుండగా మరి దేవుడు ఎంతగానో నేను లేకుండానే ఇల్లు వేరే వాళ్ళ ద్వారాగా ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపాడు. చక్కటి గృహాన్ని ఇచ్చాడు. దేవుడికి వందనాలు. అలాగే అన్నయ్య గారు అమ్మాయికి అండి ఎంతగానో మందులు ఆడారు. పాపం మందులు నెల నెలకి వాడుతూ ఉన్నారు. ఆపరేషన్ నిమిత్తం కాకుండా దేవుడిని ప్రార్థించుకునేదాన్ని. ఆ బిడ్డకి మామూలు డెలివరీ అయ్యేలాగా, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలాగా తండ్రి నీ కృప చూపో బిడ్డల పైనని అనుకునేదాన్ని. దేవుడు ఎంతగానో మేలు చేశాడు. మరి దేవుడు ఆ బిడ్డకి సులువైన ప్రసవం జరిగింది. ఆడబిడ్డ పుట్టింది. అయితే 2 రోజులు ఏడవకుండా ఉన్నది. తండ్రి మరి నువ్వు ఇచ్చిన ఈ బిడ్డనికి నీవే స్వరం దయచేయమని ప్రార్థన రాయమనిదండి. దేవుడు మరి ప్రార్థన రాయగానే బిడ్డకి మళ్ళీ ఏడవడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచి ఏడుస్తుంది. మరి తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంచాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.